హలో ఎవ్రీవన్. 2025 నవంబర్ 21 నుంచి భారతదేశంలో చాలా పెద్ద మార్పు జరిగింది. 29 పాత లేబర్ చట్టాలను తీసేసి ప్రభుత్వం వాటన్నిటిని కలిపి 4 కొత్త లేబర్ కోడ్స్‌గా మార్చింది. సో, ఈ కొత్త చట్టాలు ఎందుకొచ్చాయి? సో, అసలు ఆ కొత్త చట్టాలేంటి? సో, 4 కోడ్స్ ఏంటంటే, కోడ్ ఆన్ వేజెస్ 2019 యాక్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఈ కొత్త చట్టాలు ఎందుకొచ్చాయంటే, పాత చట్టాలు చాలా క్లిష్టంగా ఉండేవి. అండ్ అయి ఔట్‌డేటెడ్‌గా అయిపోయినాయి. ఉద్యోగులకు హక్కులు రానివి చాలా ఉన్నాయి. కంపెనీలు లూప్ హోల్స్‌గా వాడుకునేవి. అండ్ ఉద్యోగం స్థిరంగా ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్ఐసి, వేతనం లాంటి విషయాల్లో కూడా గందరగోళాలు ఉండేవి. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగికి హక్కులు స్పష్టంగా అందేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు ఏ మార్పులు వచ్చాయో ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ వన్ అపాయింట్‌మెంట్ లెటర్. ఇది మ్యాండేటరీ. తప్పనిసరి. ఇప్పటి నుండి ఏ ఉద్యోగమైనా రాతపూర్వక అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలి. దీనివల్ల ఉపయోగాలేంటంటే మీ జాబ్ రోల్ స్పష్టంగా ఉంటుంది. జీతం ఎంత, లీవ్స్ ఎంత అన్నది డాక్యుమెంట్‌గా ఉంటాయి. పీఎఫ్, ఈఎస్ఐసి లాంటివి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇది సాక్ష్యం అవుతుంది. కంపెనీ అకస్మాత్తుగా నిన్ను తీసుకోలేదు అని అనలేరు. ఉదాహరణకేంటంటే ప్రతి ఒక్క సెక్యూరిటీ గాని, డెలివరీ బాయ్, కాంట్రాక్ట్ ఉద్యోగం అందరికీ ఇప్పుడు ఈ అపాయింట్‌మెంట్ లెటర్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పటివరకు ఇది ఓన్లీ ఎంఎన్‌సీస్‌లో అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్‌లో, లెవెల్ 2 కంపెనీస్‌లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. గిగ్ వర్కర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి అపాయింట్‌మెంట్ లెటర్ అనేది మ్యాండేటరీ చేశారు. నెక్స్ట్ వన్ మినిమమ్ వేజెస్. ప్రతి రాష్ట్రం అందరికి కనీస వేతనం ఇవ్వాలి. ఎవరికీ అందుకు దిగువగా ఇవ్వకూడదు. ఇది కార్మికుల దోపిడీ తగ్గించడానికి తీసుకొచ్చిన నియమం. ఉదాహరణ, ఒకే ప్రాంతంలో ఒకరు రోజుకి 350 ఇస్తే, మరొకరు 220 మాత్రమే ఇస్తే, ఇప్పటి నుంచి అది జరగదు. ప్రతి ఒక్క పనికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళకి మినిమమ్ వేజ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 783 అనేసి ప్రస్తుతం అంటున్నారు. దాని గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ వస్తే 783 అనేది ప్రతి ఒక్క వర్కర్‌కి మినిమమ్ వేజ్ అమౌంట్‌గా ఉండాలి. అందుకని ఎక్కువైనా సరే ఇవ్వచ్చు. బట్ మినిమమ్ వేజ్ అమౌంట్ అనేది 783 అనేది అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్. ఎంత చిన్న కంపెనీ అయినా జీతం ఆలస్యం చేయడం ఇప్పటి నుండి చట్టవిరుద్ధం. సెవెంత్ లోపు ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలనేవి క్లియర్ చేసేయాలి. లేట్ అయితే పెనాల్టీస్ కూడా పడతాయి. ఎగ్జాంపుల్ షాపులు, చిన్న ట్యూషన్స్, చిన్న కంపెనీలు జీతం 20 లేదా 25 తేదీకి ఇచ్చేవి. ఇప్పుడు అవి కూడా ఆలస్యం చేయలేవు. ఎందుకంటే ఆలస్యంగా ఇస్తే అవి పెనాల్టీతో పాటు ఎంప్లాయ్‌కి పే చేయాలి కాబట్టి. నెక్స్ట్ వర్క్ అవర్స్ అండ్ ఓవర్ టైమ్. రోజుకి 8 గంటలు మినిమమ్, 12 గంటలు మాక్సిమం. సో, అత్యంత ముఖ్యంగా ఏంటంటే వారానికి మొత్తం 48 గంటలు మాత్రమే వర్క్ చేయాలి. అంటే మీరు ప్రతిరోజు మాక్సిమం 12 అవర్స్ కనుక వర్క్ చేస్తే, మీరు వీక్‌లో ఓన్లీ 4 డేస్ మాత్రమే వర్క్ చేయాలి. రిమైనింగ్ 3 డేస్ అనేది మీకు హాలిడేస్‌గానే అవుతది. అట్లా కాకుండా డైలీ 8 అవర్స్ కనుక వర్క్ చేస్తే, మీరు అరౌండ్ 5 డేస్ కనుక మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సొస్తుంది. దానికి మించి వారానికి మొత్తం 45 గంటలు మాత్రమే. దానిని మించినప్పుడు ఓటీ అనేది మీకు తప్పనిసరిగా తీసుకోవాలి. ఓటీ రేట్ ఏంటంటే డబుల్ వేస్‌గా ఉండాలి. ఉదాహరణ, మీరు రోజుకి 10 గంటలుగా పని చేస్తే 2 గంటలకి ఓటీ ఇవ్వాలి. ఎందుకంటే అడిషనల్ అవర్స్ కాబట్టి 2 అవర్స్‌కి ఆ ఓటీ అనేది మీకు కంపెనీ వాళ్ళు పే చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐసి అండ్ సోషల్ సెక్యూరిటీ. ఇది గవర్నమెంట్‌లో వచ్చిన పెద్ద మార్పులు. ఇప్పుడు పీఎఫ్, ఈఎస్ఐసి కేవలం పెద్ద కంపెనీలకే కాదు. పర్మనెంట్ ఎంప్లాయీస్‌కి, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అండ్ గిగ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్. అందరికీ ఇవి వర్తిస్తాయి. దీనివల్ల ప్రయోజనాలేంటంటే పెన్షన్ వస్తుంది. అందరికి పెన్షన్ లాభం అండ్ ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లొస్తాయి. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ప్రమాదం జరిగితే గవర్నమెంట్ కంపెన్సేషన్ కూడా ఆ ఎంప్లాయ్‌కి ఖచ్చితంగా ఉండేలాగా ఈ లేబర్ కోడ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వుమెన్స్ రైట్స్. వుమెన్స్ దాంట్లో ఏంటంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అంటే ప్రతి ఒక్క పని చేస్తున్న మహిళకు వేతనం జెంట్స్‌కి గాని, వుమెన్స్ గాని సేమ్ ఈక్వల్ అమౌంట్ అనేది ఉండాలి. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ సేమ్ రోల్, అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనం డీమార్ట్‌లో గాని అట్లా చూస్తే ఇద్దరు ఆహ్, కంప్యూటర్ వర్కర్స్ కనుక అయితే వాళ్ళిద్దరికీ సేమ్ అమౌంట్ ఆఫ్ పే అనేది పే చేయాలి.
బికాజ్ వాళ్ళ రోల్ సేమ్ కాబట్టి. సో, మహిళలని ఇప్పటి నుంచి ఏంటంటే చౌకగా పని చేయించుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అండ్ వాళ్ళకి ఉమెన్స్‌కి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి నుంచి నైట్ షిఫ్ట్స్ గూడా వాళ్ళకి ఎలో చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇప్పటివరకు ఎంఎన్‌సి కంపెనీలో ఉంది. ఎంఎన్‌సి కంపెనీలో కాకుండా నెక్స్ట్ కంపెనీస్‌లో కూడా వేరే లెవెల్ 2 కంపెనీస్‌లో కూడా నైట్ షిఫ్ట్స్ అనేవి ఎలో చేస్తున్నారు. వెన్ విమెన్‌కి వాళ్ళు పాజిబిలిటీ ఉండి వాళ్ళు మేము చేస్తాము అంటే మాత్రమే ఆ కండిషన్‌ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అనేవి కూడా ఎలో చేస్తారు. సో, మహిళలు నైట్ షిఫ్ట్ పని చేయొచ్చు. కానీ ఆమె ఇష్టంతో మాత్రమే చేయాలి. అండ్ కంపెనీ 100% భద్రత ఇవ్వాలి. ట్రాన్స్‌పోర్ట్ కూడా కంపెనీ ఇవ్వాలి. సీసీటీవీ సెక్యూరిటీ అనేది తప్పనిసరి. సో, ఈ నియమం మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. సో, నైట్ షిఫ్ట్స్ గనక అలో చేస్తే సో, ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మోస్ట్‌లీ ఫర్ వుమెన్. సో, నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్‌కి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటి నుంచి కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్‌కి. సో, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీలో ఒక ప్రాజెక్ట్ 1 ఇయర్ ఉంటే, ఈ ఎంప్లాయీస్‌ని ఓన్లీ 1 ఇయర్ మాత్రమే తీసుకుంటారు. సో, ఆ తర్వాత డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ గనక కంప్లీట్ అయిపోతే దే విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద కంపెనీ. సో, వాళ్ళకేంటంటే ఇప్పటి నుంచి సో, పర్మనెంట్ ఉద్యోగస్తుల్లాగానే వాళ్ళకి కూడా పీఎఫ్, ఈఎస్ఐసి, లీవ్స్, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ వాళ్ళతో పాటే సమానంగా ఇస్తారు. అండ్ మోస్ట్‌లీ మేజర్ చేంజ్ ఏంటంటే గ్రాట్యుటీ అనేది వాళ్ళకి 1 ఇయర్. 1 ఇయర్ గనక కంపెనీలో గనక పనిచేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ వెంటనే ఇచ్చేస్తారు. జనరల్‌గా పర్మనెంట్ ఎంప్లాయీస్‌కి గ్రాట్యుటీ ఇవ్వాలంటే 5 ఇయర్స్ వాళ్ళకి సేమ్ రూల్. వాళ్ళకి 5 ఇయర్స్‌కైతే గ్రాట్యుటీ వస్తది. కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్‌కి మాత్రం ఓన్లీ 1 ఇయర్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ వస్తది. ఇదే మేజర్ చేంజ్ ఫర్ ఎఫ్‌డీఏ ఎంప్లాయీస్ హియర్. సో, నెక్స్ట్ ఏంటంటే వేజ్ స్ట్రక్చర్ రిఫార్మ్ జరిగింది. అంటే బేసిక్ పే స్ట్రక్చర్‌లో 50% తప్పనిసరి అనేసి అన్నారు. అంటే సీటీసీలో కనీసం 50% బేసిక్ పే ఉండాలి. సో, ఎందుకంటే ఎంప్లాయర్స్ ఎక్కువ అలవెన్సెస్ చూపించి బేసిక్ తక్కువగా పెట్టేవారు. సో, దాంతో పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కలు తక్కువగా వచ్చేవి. సో, ఇప్పుడు అది జరగదు. ఉదాహరణ సీటీసీ 30,000 ఉంటే బేసిక్ పే కనీసం 15,000 అనేది ఉండాలి దాంట్లో. సో, ఇవి మేజర్ చేంజెస్ మొత్తం ఇప్పటి వరకు దాంట్లో జరిగింది. సో, ఈ కొత్త లేబర్ లాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఉద్యోగుల హక్కులు బలపడతాయి. అండ్ వేతనాలు సమయానికి రావాలి. అండ్ దోపిడీ ఏదైతే జరుగుతుందో అది తగ్గుతుంది. సో, మహిళలకు భద్రత పెరుగుతుంది. సో, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్ద ప్రయోజనం. అండ్ పీఎఫ్, ఈఎస్ఐసి వంటి సామాజిక భద్రత అందరికీ. సో, ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవేంటంటే, అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకోవాలి. జీతం ఆలస్యమైతే ప్రశ్నించాలి. అండ్ పీఎఫ్, ఈఎస్ఐసి డిడక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. మీ బేసిక్‌కి సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. సో, ఓటీకి డబ్బులు తీసుకోవాలి. ఓకే. ఈ వీడియో ప్రతి ఉద్యోగికి ఉపయోగపడుతుంది. సో, దయచేసి మీ ఉద్యోగ మిత్రులందరికీ పంపించండి. థాంక్ యూ.